की नरेंद्र मोदी गारी नायकत्व नितिन नवीन गारी नायकत्व किशन रेड्डी गारी नायकत्व डॉक्टर लक्ष्मण गारी नायकत्व रामचंद्रराव गारी नायकत्व भरत गौड़ गारी नायकत्व कंची गारी नायकत्व డివిజన్ అధ్యక్షుడే మనకి మనందరినీ నడిపించేటోడు, మనకి అన్ని తెలిసే మార్గదర్శి కాబట్టి ఆయన నాయకత్వం కూడా వర్తిల్లాలి. ఆయన నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఇంత పెద్ద లీడర్ అయినా కానీ అధ్యక్షుడి తర్వాత కాబట్టి ఆయననే మెయిన్. అందరికీ నమస్తే అన్న. ఈ ఎస్ఐఆర్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్ గారికి, కార్పొరేటర్ సుప్రియా నవీన్ గారికి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మన పూస రాజు అన్న గారికి, బద్రీనాథ్ అన్న, నందరాజు అన్న, తర్వాత బాలకృష్ణ అన్న, చాలామంది, వాసు అన్న, సూరజ్, ఇట్లా అందరి పేర్లు తెలుసు. అందరినీ గుర్తుపడతా కానీ కొన్ని పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయి. పేర్లు అనని వాళ్ళు ఎవరి కూడా క్షమించాలి. ఎందుకంటే అందరినీ గుర్తుపెట్టుకోలేదు. ఒక్కోసారి ఒక్కో డివిజన్ చేస్తూ ఉన్నారు. అక్కడ గుర్తుపెట్టుకున్నాక ఇక్కడ గుర్తుపెట్టుకున్నాక అక్కడ అట్లా నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇవాళ మనం ఎస్ఐఆర్ కోసం వచ్చినాం. దీని గురించి చాలా మీటింగ్లు అయినాయి. మనం ఒక 4-5 నెలల నుంచి 5-6 నెలల నుంచి ఇక్కడ ఏ మీటింగ్లో చెప్పినా ఎస్ఐఆర్ గురించి చెప్తాం. అసలు ఎస్ఐఆర్ అంటే ఫుల్ ఫామ్ చెప్పండి ఎవరన్నా. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ రివిజన్ కదా. ఇది ఏంటంటే ఈ కార్యక్రమం మనకు ఈసారి చేస్తుంది కాబట్టి మనకి కొత్తగా అనిపిస్తుందేమో, కానీ గత 80 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది నార్మల్గా అయ్యే కార్యక్రమం. కానీ మనకి ఈసారి ఇక్కడ మనం తీసుకొచ్చింది కాబట్టి ఇది మనకు అదేదో కార్యక్రమం మనం ఏమో చేయాలి అనేది ఒకటి మనకి అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనస వాచ కర్మన పార్టీలో వచ్చిరా, లేకపోతే ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరూ కూడా మనస్ఫూర్తిగా దేశానికో మన బస్తీకో సేవ చేయాలని, ఒక హిందువు అని మనం గర్వపడుతున్నాం కాబట్టి దానికోసం మనం ఏదో ఒకటి చేయాలన్న ఇష్టంతో వచ్చిన వాళ్ళే. భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా నేను ఒక హిందువుని, నేను ఏదో ఒకటి చేయాలా, ఈ దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో మనం ఈ పార్టీలో చేయాలి. వేరే పార్టీల వాళ్ళకి మనకి ఉన్న తేడా ఒక్కటే, మనము మన స్వంతంగా ఆలోచించకుండా, మన విషయాలు ఆలోచించకుండా దేశం కోసం ఆలోచిస్తాం. మనం దాంట్లో ఇది ముఖ్యమైన భాగం. ఈ ఎస్ఐఆర్ అనేది 3 కార్పొరేషన్లు అవుతున్నాయి, 300 డివిజన్లు అవుతున్నాయి. ఈ ఏరియా అటు కలుపుతున్నారు, ఆ ఏరియా ఇటు కలుపుతున్నారు, ఏదేదో అవన్నీ కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఇవన్నీ మనకు సంబంధం లేదు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఏది ఎక్కడున్నా మనకు ఒక బూత్ ఉంటుంది. ఇక్కడ పనిచేయాలన్నా మనకు ఒక బూత్ అయితే పనిచేస్తాం కదా మనము. మన బూతే మనకి మేరా బూత్, మనకి ఒక బూత్లో ఎంత డివిజన్ చేసినా ఏం చేసినా నువ్వు ఉన్న బూత్లో ఏమి ఓట్లు వచ్చినాయి అనేదే ఇంపార్టెంట్. పూసరాజు అని ఉన్నాడు, ఎమ్మెల్యే అన్నాం, ఎక్కడో ఓట్లు వచ్చింది ముఖ్యం కాదు. ఆయన డివిజన్లో, ఆయన ఉన్న బూత్లో, ఆయన చుట్టుపక్కల ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నకు అక్కడ ఎంత ఇది ఉంది అనేదే ముఖ్యం. ఆయన బూత్ మజబూత్ ఉంటే పక్క బూత్ తర్వాత ఎవరి బూత్ వాళ్ళు నేను పనిచేయాలి అనే దాంట్లో అనుకున్నప్పుడు ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మనస్సాక్షి ఉంటుంది. కార్పొరేటర్ ఎవరో ఒక్కరికి వస్తారు, ఎవరికి ఇస్తారు, ఎవరు నిలబడతారు, ఎవరు గెలుస్తారు అనేది తర్వాత సంగతి. ఎవరికో ఒకరికి వస్తుంది కానీ నాకేముంది, నేను ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా పనిచేయాలి అని మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే అనుకోరు. ఏదో ఒక సంఘటన ఎక్కడైనా జరిగినప్పుడు మన మనసు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో దీంట్లో నేనేం పాలు పంచుకోలేకపోయినా, ఖమ్మంలో ఇట్లా జరిగింది, నల్గొండలో ఇట్లా జరిగింది, నేనేం చేయలేకపోయినా అని ఇక్కడ ఉండి మనం ఆలోచిస్తుంటాం. నువ్వు
ఇక్కడ ఉండి చేయాల్సిన పని ఏంటంటే దైవ కార్యం కంటే ముందు కూడా చేయాల్సింది దేశ కార్యం. దాంట్లో మనం చేయాల్సింది మన బూత్, నా బూత్లో ఏం జరుగుతుంది, నా బూత్లో 1000 ఓట్లు ఉంటే ఎన్ని ఓట్లు కరెక్ట్గా ఉన్నాయి, అవి మనకి పడని పడకపోని ఎలక్షన్లలో వాతావరణం అదంతా తర్వాత సంగతి. నా గల్లీలో ఉన్న వాళ్ళకు, నా బూత్లో ఉన్న వాళ్ళకు నేను ఏదైనా ఒక న్యాయం చేయాలి అంటే, ఒక హిందువుకి ఇప్పుడు మీరు ఒక న్యాయం చేయాలంటే చేయాల్సింది ఎస్ఐఆర్ పని. నేను వాసు అన్నకు చేసే పెద్ద మేలు ఏంటంటే అన్న ఓటింగ్లో ఉందా లేదా, లేకపోతే నేను చేయించినా లేదా అనేదే లక్షల కోట్ల విలువైన పని అన్నమాట. తర్వాత నేను ఏది చేసినా సంబంధం లేదు. ఈ ఎస్ఐఆర్తోనే ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. బెంగాల్లో మనం గెలిచినాం, అక్కడ ఉన్న వాళ్ళంతా బంగ్లాదేశీలంతా వెళ్ళిపోతున్నారు. అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. ఎందుకే ఓటు వేయకపోయినంత మాత్రం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా.